రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పాలకులు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారని, జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని, మావోయిస్టుల ఎడల కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్న మావోయిస్టులను తక్షణమే కోర్టులో హాజరుపరచాలని, మావోయిస్టు నేత హిడ్మాతో అనుచరుల ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని న్యూ డెమోక్రసీ కేంద్ర నాయకులు ఆవునూరి మధు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర కోశాధికారి విప్లవ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని, బీజేపీ ప్రభుత్వం వాటిని కాలరాస్తుందని ఆయన మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి కె వెంకటేశ్వర్లు అందిస్తారు. ఆపరేషన్ కగారు పేరుతోని దాదాపుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ మార్చి దాదాపు 2026 వరకు ఈ దేశంలో మావోయిస్టు పార్టీని లేకుండా చేయడమే ధ్యేయంగా కొనసాగుతున్నటువంటి ఈ కూబింగ్ దీంట్లో దాదాపు ఇప్పటికి అనేక మంది మావోయిస్టులు దాదాపు లొంగిపోయారు. ఇప్పటికి అనేక మంది మరి హతమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో మారేడుమిల్లో జరిగినటువంటి హిడ్మా ఎన్కౌంటర్తో దాదాపుగా దేశంలో ఉన్నటువంటి విప్లవ అభిమానులు కావచ్చు లేదా గిరిజనులు మొత్తం కూడా ఒక్కసారిగా ఉలికిపెట్టినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మరొక వైపున ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు కూడా తక్షణం ఈ కూబింగ్లు ఆపి ఎన్కౌంటర్లు ఆఫ్ చేసి తక్షణం గిరిజనులతో కానీ లేదా మావోయిస్టులతో కానీ చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో దాదాపుగా ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఈ క్రమంలోనే దాదాపుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు మనం ఏమంటున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మోదీ గారు, ఏంటి ఈ అసలు గతంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో 2026 మార్చి వరకు మావోయిస్టులు లేకుండా చేస్తామనేటువంటి శబ్దం ఉంది, ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? 2026 మార్చి 30 కల్లా నక్సలిజాన్ని లేకుండా చేస్తాను అని చెప్పి అమిత్ షా, మోడీ ప్రభుత్వాలు ప్రకటించాయి. అది సాధ్యం కాదు అనేటువంటి చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము స్పష్టపరుస్తున్నాం. ఎందుకనంటే దోపిడీ ఉన్నది, ఆకలి సమస్య అనేటువంటిది ఉంది. దోపిడీ ఉన్నంతకాలం, ఆకలి ఉన్నంతకాలం, నిరుద్యోగ సమస్య ఉన్నంతకాలం ఖచ్చితంగా నక్సలిజం అనేది ఉంటుంది, ఉండి తీరుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా పోరాడతాయి. అమిత్ షా, మోడీ మీరు పైకి కొద్ది రోజులు కొంతకాలం తాత్కాలికంగా మావోయిస్టుల్ని అంతమొందించడం సాధ్యమైందో కానీ విప్లవోద్యమాల్ని, ప్రజా ఉద్యమాల్ని, వర్గ పోరాటాల్ని వెనక్కి కొట్టడం, అవి లేకుండా చేయటం అనేది నీ తరం కాదు, నీ అబ్బతరం కూడా కాదు అనేది స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం. ఇప్పటికీ దాదాపు మొన్న జరిగిన మేరడిమిల్లో జరిగిన ఎన్కౌంటర్ ఏదైతే హిడ్మా గారు, హిడ్మా నిజంగానే ఎన్కౌంటర్ అయిందా లేదా తను ఇట్లా పట్టుకుని ఏమైనా కాల్చారని భావిస్తారని? ఈ ఎన్కౌంటర్ అనేది హిడ్మాకి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అతను కానీ అతనితో పాటు కానీ ఆ తెల్లారి జరిగినటువంటి ఎన్కౌంటర్ కానీ పట్టుకొని వాళ్ళని చిత్రహింసలకి గురి చేసి తీసుకొచ్చి మారేడుమిల్లి దగ్గర హత్య చేయటం అనేటువంటిది జరిగింది. వారికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. అవి హత్యల్ని బూటకపు హత్యలుగా భావిస్తున్నాం. ఇట్లాంటి హత్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి హత్యలుగా మేము భావిస్తున్నాం. అట్లాగే ఇట్లాంటి హత్యలతోటి విప్లవోద్యమాన్ని వెనక్కి కొట్టడం సాధ్యం కాదని చెప్పి మరొకసారి స్పష్టం చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ హిడ్మా దాన సంస్కారాలకు కూడా ప్రజల్ని రానియకుండా రాక్షస నిర్బంధాన్ని ప్రయోగించింది. అయినా ఆదివాసీ ప్రజానీకం వేలాది మంది నిన్న దాన సంస్కారాలలో పాల్గొన్నారు. అది ఏం తెలియజేస్తుంది? ఇట్లాంటి హత్యలతోటి విప్లవోద్యమాన్ని వెనక్కి కొట్టలేవు మోడీ అంశం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అందుకోసం ఇట్లాంటి హత్యలతోటి విప్లవోద్యమాన్ని వెనక్కి కొట్టొచ్చని భావిస్తే అది ఎర్రిబాగులతనం అవుతుందని చెప్పి మేము స్పష్టపరుస్తున్నాం. అట్లాగే ప్రభుత్వం చేతిలో ఇప్పటికీ పోలీసుల చేతిలో వందలాది మంది ఉన్నట్టుగా వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా పత్రికలు రాశాయి. ప్రభుత్వం కూడా అక్కడక్కడ ప్రకటించాలి. వాళ్ళందరినీ తక్షణమే కోర్టులో హాజరుపరచాలి. ఇక్కడ హాజరుపరచకుండా వాళ్ళు ఇట్లాంటి ఎన్కౌంటర్లు చేసుకుంటూ ముందుకు పోతాం అనేటువంటి అనుకుంటే మాత్రం ప్రజా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళని కోర్టులో హాజరుపరచాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఆందోళన కార్యక్రమాలు అన్ని రాజకీయ పార్టీలని శక్తులు కలుపుకొని తీవ్రతరం చేస్తామని చెప్పి స్పష్టపరుస్తున్నాం. ఇప్పటికీ దాదాపుగా సెనరైనటువంటి కొంతమంది మావోయిస్టు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ అడవిలో ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరైనా ఉంటే తక్షణం బయటికి రండి, లొంగిపోండి, మమ్మల్ని సంప్రదించండి అని చెప్పి ఒక పిలుపునిస్తూ ఉన్నారు. మరొక వైపున అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఏదైనా ఈ రాజ్యానికి వ్యతిరేకంగా మేము పనిచేస్తామని చెప్పి పనిచేస్తున్న క్రమంలోనే వాళ్ళు ప్రాణాలను కూడా అర్పిస్తున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఈ రెండింటి వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క పిలుపులు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు లొంగిపోవచ్చు రాజ్యానికి, కానీ వాళ్ళు లొంగిపోయినటువంటి ఒక పద్ధతి ఏదైతే ఉన్నదో అది రాజ్యాంగం
విరుద్ధంగా వ్యవహరించారు. వాళ్ళు రాజ్యాంగ పద్ధతులలో చేయాలనేటువంటి పద్ధతులలో మేము ఇక్కడ ప్రజా ఉద్యమాల్ని చేపడతామనేటువంటిది ప్రకటించారు. కానీ ప్రజా ఉద్యమాలు అనేటువంటి చేపట్టేవాళ్ళు రాజ్యాంగ బుక్కులు తీసుకొని ఆ ప్రభుత్వం చెప్పినటువంటి వాళ్ళకు అనుగుణంగా అంతకుముందు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడతాం, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఆ రాజ్యాంగ పద్ధతులలో వీళ్ళెక్కడ విప్లవోద్యమాల్ని నిర్మించడం సాధ్యమవుతుంది? వాళ్ళు చెప్పినటువంటి ఒక మాటలు అయితేనే అవి వర్గ పోరాటాలకి, ప్రజా ఉద్యమాలకి, విప్లవోద్యమాలకి వ్యతిరేకమైనటువంటివి. గతంలో వాళ్ళు ఆచరించినటువంటి ఆచరణకి భిన్నమైనటువంటి ప్రకటన చేశారు. లొంగిపోయినటువంటి ఒక పద్ధతి అది. ఆ పద్ధతిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాటిని ప్రజలు, ప్రజాస్వామికవాదులు నమ్మాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది స్పష్టపరుస్తున్నాం. వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు విప్లవోద్యమానికి వ్యతిరేకమని చెప్పి, ప్రజా పోరాటాలకి నష్టమని చెప్పి మేము భావిస్తున్నాం. మావోయిస్టుల మీద జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ నుంచి మొత్తం కూడా దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒకళ్ళ మావోయిస్టులతో కానీ చివరికి ఆదివాసులతో కూడా చర్చించమని చెప్పి ప్రజా సంఘాలు కోరుతున్న నేపథ్యం, ఒకళ్ళు నిజంగానే నరేంద్ర మోడీ కావచ్చు లేదా అమిత్ షా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా చర్చించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో బయట ఉన్న అడవిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటికి రావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు రాకుండా ఇదే పద్ధతి కొనసాగితే భవిష్యత్ కార్యాచరణ ఎట్లుండవచ్చు? ఇక వాళ్ళు చర్చలకి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఇప్పటికైనా చర్చలకి రావాలి. సమస్య చర్చల ద్వారానే ఏదైనా కానీ పరిష్కారం అనేటువంటిది జరుగుతుంది. ప్రభుత్వం పెట్టేటువంటి ఆయుధాలు అప్పగించాలి లేదా సాయుధ పోరాటాన్ని విరమించాలి, అట్లయితేనే చర్చలు జరుపుతూ ఉంటున్నారు. ఓకే, అది కూడా చర్చల ఏజెండాగా తీసుకొని ఆ అంశాన్ని కూడా చర్చించండి అని చెప్పి మేము కోరుతున్నాం. అంతేగాని నువ్వు ఒక డిమాండ్ పెట్టి ఆ డిమాండ్ లేకపోతే నేను రాజ్యాంగ విరుద్ధంగా చంపుకుంటూ పోతానంటే ప్రజా ఉద్యమాలు చూస్తూ ఊకోవు. ప్రజా ఉద్యమాలు తీవ్రతరమవుతాయి, వర్గ పోరాటాలు ముందుకొస్తాయి. ఇట్లాంటి హత్యలతోటి విప్లవోద్యమాన్ని వెనక్కి కొట్టడం సాధ్యం కాదు అనేట్టు చెప్పి మేము స్పష్టపడుతున్నాం. గత ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అది చైనా విప్లవం కానీ, రష్యా విప్లవం కానీ, ఇట్లాంటి విప్లవోద్యమాలలో ఒక్కొక్కసారి విప్లవోద్యమం వెనక పట్టవచ్చు, దాడులతోటి వెనక్కి పోవచ్చు. కానీ శ్రమదోపిడి ఉన్నదా లేదా, వర్గదోపిడి జరుగుతుందా లేదా, ఆ వర్గాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడతారు. ఆకలి సమస్య, నిరుద్యోగ సమస్య, దున్నేవానికి భూమి సమస్య పరిష్కరించకుండా ఎట్లాంటి నిర్బంధాలతోటి విప్లవోద్యమాలు వెనక్కి పోవు. తాత్కాలికంగా వెనక్కి పోయినా మళ్ళీ లేస్తాయి. బాల్ని ఎంత కొడితే అంత లేవటం అనేది ఎట్లా సాధ్యమైనటువంటిదో ఇది కూడా అట్లనే సాధ్యమైనటువంటిది అని చెప్పి మేము స్పష్టపరుస్తున్నాం. ఇది మరి పౌరకుల నేత కూడా మనం ఏమంటున్నారు ఆయన చెప్పండి. ఇప్పటికీ దాదాపుగా హైకోర్టును ఆదేశించారు. ఇప్పటికీ పోలీసుల అదుపులో కొంతమంది అగ్రనేతలు ఉన్నారు. తక్షణ వారిని అరెస్ట్ చేసి కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని చెప్పి కోర్టును ఆశ్రయించారు. ఒకవేళ పోలీసులు కూడా తమ ఆధీనంలో లేరు, మేము అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? స్పష్టంగా నిన్న హిడ్మా ఎన్కౌంటర్ పేరుతోటి హత్య చేసిన తర్వాత తెల్లారి మళ్ళొక 7గురిని కేంద్ర కమిటీ సభ్యుడితో సహా మరో 7గురిని హత్య చేసిన తర్వాత ప్రెస్ ముందుకు వచ్చిన పోలీస్ అధికారులు, ఐజీ స్థాయి, డిఐజీ స్థాయి అధికారి ప్రకటన స్పష్టంగా చేశాడు. 9 మంది కేంద్ర అగ్రనాయకత్వం మా అదుపులో ఉందని చెప్పారు. ఆ 9 మంది వాళ్ళ అదుపులోనే ఉన్నారు. దానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ప్రకారం ఖచ్చితంగా హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే వారిని అందరినీ ఖచ్చితంగా పోలీసు వారు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. మీ కుటుంబ సభ్యులకి అప్పచెప్పాలని కూడా మేము డిమాండ్ చేయడం లేదు. వారి మీద కేసులు ఉంటే కోర్టులో రిమాండ్ చేయండి, దాని ద్వారా వారి మీద చర్యలు తీసుకోండి, వాళ్ళకి శిక్షలు పడేలాగా మీరు చేయండి తప్ప హత్య చేయడానికి వీల్లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటిస్తుంది. ఇది పరిస్థితి. ఏదేమైనా మొత్తానికి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏ లక్ష్యంతోనైతే మావోయిస్టులు నిర్మూలించాలని చెప్పి ప్రయత్నాలు కొనసాగిస్తుందో ఆ ప్రయత్నాలు ఇక కొనసాగే పరిస్థితి కనపడదు. ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళు ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా ఆ నిర్బంధం మరింత ఉధృతమై ప్రజా ఉద్యమాలు మరింత ఉధృతం కావడానికి దోహదపడుతుంది తప్ప ఈ ఎన్కౌంటర్ల పేరుతో అనేక మందిని హత్య చేసినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టు ఉద్యమాన్ని కానీ ఆ గిరిజనులను కాపాడుకునేందుకు మావోయిస్టు ఉద్యమం మరింత ముందుకు పోతుందని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు మధు గారు, అదేవిధంగా పౌరకుల సంఘ నేత విప్లవ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ హరితో వెంకటేశ్వర్లు, 1TV న్యూస్ ఖమ్మం నుంచి.